శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అంటే ఐసిడబ్ల్యూ మార్చారండి, సిఎంఏ క్వాలిఫైడ్ సిఎంఏ నేను. అలాగే అసోసియేటెడ్ మెంబర్షిప్ కూడా ఉంది కాబట్టి ఏసీఎంఏ. అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ వాస్తు 2000 ఇయర్లో చేశారండి. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మనం జూన్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ఈ 12 రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. ముందుగా దానికంటే ముందర మీరు జాతకాలు చూపించుకోదలుచుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంతేకాకుండా జాతకాలే కాదు, అనేక రకాల ముహూర్తాలు కూడా, మంచి మంచి ముహూర్తాలు కూడా పెడతాం మనం. వివాహ శుభకార్యాల ముహూర్తాలు కూడా నేనే పెడుతుంటానండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయవచ్చు. అంతేకాకుండా నేను చెప్పినవన్నీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. ఒకవేళ మీకు నచ్చితే ఇవన్నీ కూడా నేను చెప్పిన రాసులు మీరు ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి. అలాగే వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే చాలా మంచిది. సో ఇప్పుడు మనం మేషరాశి గురించి చెప్పుకుందామండి. మేషరాశిలో 22వ తారీఖు నుంచి 28, 22 జూన్ టు 28 జూన్ లోపల ఈ వారంలో మేషరాశి వారికి ఎలా ఉండిపోతుంది, బ్రహ్మాండంగా ఉండిపోతుంది. ఎందుకంటే చంద్ర శుక్రుల కాంబినేషన్ మీరు రాశిలోనే ఉన్నారు. 4th హౌస్ లార్డ్, 2nd హౌస్ లార్డ్ కలిసి రాశిలో ఉండడం వల్ల ధనయోగము, వాహన యోగము, చదువు యోగము ఇవన్నీ మీకు బాగుంటాయండి. నేమ్ అండ్ ఫేమ్ చాలా బాగుంటుంది. వ్యాపార లక్షణాలు కలిగి ఉంటారు. చక్కగా ప్రయాణాలు చేస్తూ ఉంటారండి. వాహనాల్లో ప్రయాణం చేయడము, వాహనాలు సిద్ధించడము జరుగుతూ ఉంటుంది. కానీ ఫైనాన్షియల్గా కొద్దిగా మీకు డబ్బులు రావడానికి స్లో అవుతుందేమో తప్ప డబ్బులు రాకుండా ఉంటాయి, బ్రహ్మాండంగా వస్తాయి, ఇంకా డౌట్ లేదు. అంతేకాకుండా మీ కుటుంబంలో కూడా వృద్ధి కలుగుతూ ఉంటుందండి. కాకపోతే గాయకులకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఏదైనా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీరు తృతీయ భావంలో రవిబుధిలో ఉండడం వల్ల పిడివాదన అంటే ఏంటంటే మీరు చెప్పిందే వేదం అంటారు, అది నిజంగా కరెక్ట్ అవుతుంది. మంచి మీ వాదన చాలా అద్భుతమైన వాదన అండి మీది. అలాగే తమ్ముళ్ళని తోబుట్టులు కలుస్తారు, గెలుస్తారు కూడా మీ ప్రతి వాదనలో కూడా. అంతేకాకుండా గురుడు కూడా 3వ భావంలో ఉండడం వల్ల, 12th హౌస్ లార్డ్ అవడం వల్ల షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు. వాహనాలు లేకపోతే ఆభరణాలు ఈ రెండిట్లో మీకు ఉండడానికి అవకాశం ఉందండి. 25, 26 తారీఖుల్లో గురుడితో కలిసి చంద్రుడు ఉండడం వల్ల, గజకేసరి యోగం ఉండడం వల్ల మీకు ఆభరణ యోగం కలుగుతుందండి. ధైర్యంగా ముందుకెళ్ళిపోతుంటారు. విక్రమస్థానం అంటాం కదా, రవి బుధులు కూడా ఉన్నారు కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా 22వ తారీఖు నుంచి బుధుడు కూడా మీకు ద్వితీయ భావం అంటే 4th హౌస్లో రావడం వల్ల, చంద్రుడితో కలిసి ఉండడం వల్ల, చంద్రుడు 27, 28 తారీఖుల్లో మీకు చంద్రుడు ఉండడం, బుధచంద్రులు కలిసి ఉండడం 4th భావం వల్ల వ్యాపారాభివృద్ధి, చదువులో ఆటంకం లేకుండా బాగా విశేషంగా స్పందించడం, బ్రహ్మాండంగా రావడము. అంతేకాకుండా తల్లిగారికి ఆభరణ యోగం కలగడము. అంతేకాకుండా మీ వ్యాపార విస్తరణ. ముందు వ్యవసాయదారులకు చెప్పుకుందాం. వ్యవసాయదారులకి చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చండి. వాళ్ళ పంటలో నష్టం రాకుండా ధనయోగమే కలగడానికి అవకాశం ఉంది. సంగీతం, బుధచంద్రులు 4th భావంలో సంగీతానికి బాగా పెట్టింది పేరండి. వాళ్ళకి బాగా సంగీత సాధనలోనూ బాగా రాణిస్తారు. మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు కదా మీ దాంట్లో, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆభరణ యోగం కూడా తీరుతుంది. మీ రాశ్యాధిపతి కుజుడు 5వ భావంలో ఉన్నాడండి. 5వ భావంలో కుజకేతువులు ఉండడము బ్యూటిఫుల్, చాలా మంచిది. ముఖ్యంగా పుత్ర సంతాన యోగం కలుగుతారు. అలాగే స్టాక్ మార్కెట్లో విజయం సాధిస్తారు. అంటే మీకు ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్ కాబట్టి మీరు స్టాక్ మార్కెట్లోనే మీకు బాగా డబ్బులు సంపాదిస్తారు. అలాగే పదవులు రావడానికి కూడా 5వ భావం చూస్తాం కాబట్టి పదవులు, రాజకీయ పదవులు వస్తాయి అన్నలో సందేహం లేదు. అంతేకాకుండా మీకు బాగా నేమ్ అండ్ ఫేము రావడము, పుత్ర సంతాన యోగం కలగడము. క్రికెట్ అంటే స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా 6వ భావానికి చెడుదృష్టి వల్ల, శత్రువుల వల్ల అపవాదులు, భయం కానీ, అదే మీ అనారోగ్య సమస్యలు కానీ, కొద్దిగా మీ వస్తువులు పోవడం కానీ, చిన్న ఏవో ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. కానీ 7వ భావానికి గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉందండి. 7వ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల ఏమవుతుంది, జనరల్గా వివాహ వేడుకలు కానీ, శుభకార్యాలు కానీ, మంచి మంచి కార్యక్రమాలు ఇంట్లో జరుగుతున్నాయి. భార్య భర్త లేక అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. ఆభరణ యోగం కలగడానికి
వ్యాపార విస్తరణ చేసుకోవడానికి, వ్యాపార భాగస్వాములు చేసుకోవడానికి చాలా బాగుంది. అష్టమాధిపతి అష్టమ స్థానం చూసుకోవడం వలన తలవంతలముగా వచ్చే భూములు కలిసి వస్తాయండి. సపోజ్ భూములు మీకు ఏమైనా లా సంబంధించిన విషయాల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండుంటే, కోర్టులకు సంబంధించిన భూమికి సంబంధించిన తగాదాలు ఉంటే అవి గెలవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఏదైనా గురుడుతో ఒక రవి బుధ గురుచంద్రులు భాగ్యస్థానాన్ని కూడా చూస్తారంటే భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. అంటే విదేశాలకు వెళ్ళడము, విదేశీ సంపద రావడము, అలాగే మీరు వ్యాపారాలు అంటే మీ వ్యాపారాల్లో బాగా విజయం సాధించడము అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. గురుడు ప్రభావం వల్ల. నైన్త్ హౌస్ చూసుకోవడం వల్ల విదేశీ పర్యటన, అలాగే తీర్థయాత్రలు, గురువుగారులు చేయడాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. 10th హౌస్ లార్డ్ బాగున్నాడు కాబట్టి బాగా ఉన్నాడు. కాకపోతే అంటే వ్యయభావంలో ఉన్నాడు కాబట్టి కష్టపడితే కానీ మీకు అంటే ప్రమోషన్స్ అంటాం సరే అవి రావడం కష్టము. అలాగే 12th భావంలో ఉన్నాడు కాబట్టి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా శని ప్రభావం ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే వాళ్ళు ఉండాలి. ఏదేమైనా రాహు ఉన్నాడు సరే, రాహు చాలా విశేషంగా ఉన్నాడండి. మీకు లాభస్థానంలో రాహు, అలాగే మీకు గురుదృష్టి పంచమ స్థానం కాదండి, గురుదృష్టి కుజదృష్టి వలన రాహు కొండం వలన లాభాలు అధికంగా వస్తాయండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు దూసుకుపోతుంటారు. ఇప్పటి వరకు వాళ్ళు ఉన్నటువంటి బాధలన్నీ తగ్గిపోయి బాగా ఒక రాంబాణలా దూసుకుపోతుంటారు అనమాట. ఇంకా ఆగరం వాళ్ళ అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు భూములు అమ్ముడుపోవడం, అపార్ట్మెంట్స్ అమ్ముడుపోవడం ఇవన్నీ జరుగుతాయి. లాభాలు అధికంగా వస్తాయి. భూములు, వాహనాలు, గృహాలు, కష్టానికి తగ్గ ఫలితాలు ఇవన్నీ కూడా రాహు ప్రభావం వల్ల. లాభంలో ఉన్న రాహు సర్వదా శ్రేష్ఠుడు. అలాగే 12వ భావంలో శని మీ పనులు మీరే చేసుకునేట్టు చేస్తూ ఉంటాడు. అంటే కష్టపడి పనిచేసే తత్వంలో ఉండేది చేస్తుంటాడు. కొంతమందికి ఏమో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఇస్తుంటాడు. మంత్రి పదవులు కూడా 12వ భావంలో శని మంత్రి పదవులు ఇవ్వకపోయినా లీడర్షిప్ క్వాలిటీస్, ఒక విధంగా ఆర్గనైజింగ్ కెపాసిటీ ఉన్నట్టు చేస్తుంటాడు. ఏదైనా 12వ భావంలో శని మంచివాడు కాదండి. మీకు ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా రావుకేతుల మధ్యలోనే ప్లానెట్స్ ఉండిపోయాయి కాబట్టి కొద్దిగా మీరు పూజలు చేసుకోవడం వల్ల, గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. 12 రాశుల వారికి అంటే మేషం నుంచి మీన రాశుల వరకు కూడా చెప్పదగ్గ పరిహారాలు అంటాం కదండి, రెమెడీస్ అంటాగా, రెమెడీస్ అనే పరిహారాలు అంటాగా. ఏంటి ఏమీ లేదండి. చక్కగా మీకు రావుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు చక్కగా అంటే మీరు పూజ చేసుకోవడానికి అనమాట. రావుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు బంధించబడి ఉన్నాయి. దీన్నే సవ్యకాల సర్పదోషము అంటాం. అందుకనే కాళహస్తిలో కనుక అమ్మవారి దర్శనం చేసుకోవడం ఒకటి, రాహుకి కేతువుకి అక్కడ పూజలు చేస్తారండి, అద్భుతంగా పూజలు చేస్తారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఐసీడబ్ల్యూ పాస్ అయ్యా. అంటే అది వేరే విషయం అనుకోండి. అక్కడికి వెళ్ళి చేసిన తర్వాత పూజలు చేయించుకోవడం తర్వాత అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఈ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రాహు కేతువులకి అమ్మవారి యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకనే మీరు కనుక అక్కడికి వెళ్ళాం, మనం కాళహస్తి వెళ్ళాం, మన ఊళ్ళోనే చేసుకుందాం. అమ్మవారి కుంకుమ పూజ కానీ, అభిషేకాలు కానీ, మంగళవారం రాహుకాలంలో పూజలు అంటారు సరే, డబ్బులు కట్టడం కానీ అలా చేయించుకోవడం వల్ల రాహువులో వచ్చే దోషాలు పరిహారం అవుతాయండి. సర్పదోషం తగ్గుతుంది. అంతేకాకుండా చండీ హోమాలు కూడా చేయించుకుంటుంటాం మనం చాలా మటుకు. చండీ హోమాలు చేయించుకోవడం వల్ల రాహు కంట్రోల్లోకి వచ్చేస్తాడు అన్ని రాశుల వారికి. ఇంకా మరి కేతువు కూడా రండి, గణపతి ఆరాధన చేసుకునే వాళ్ళకి, గణపతి పూజ చేసుకునే వాళ్ళకి, అలాగే రాహు దోషం ఉంది కాబట్టి కొంతమందికి, చాలామందికి డబ్బున్న వాళ్ళకైతే రాహుకి జపము, తర్పణాలు, దానము, హోమం చేయించుకున్నా, అలాగే కేతుకు సంబంధించిన పూజలు చేయించుకున్నా సరే వాళ్ళకి జపాలు కానీ చేయించుకుంటే దోషాల పరిహారం అయిపోతాయి. వాళ్ళ ఇష్టం అది. నేను అయితే చెప్తా అంతే. కేతువుకి గణపతి ఆరాధన, పౌర్ణమి తర్వాత వచ్చే చవితికి వినాయకుడికి గరికి సమర్పించడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకాలు ఇవి చేయించుకోవడం వలన, అలాగేనండి ఆంజనేయ స్వామిని అసలు వదలకూడదండి. మనం ఏ ఒక్కరూ కూడా వదలకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామిని పూజించడం వలన సర్వదేవతలని, అందరి దేవుళ్ళని పూజించడం ఫలితం దక్కుతుందిట. శాస్త్రంలో కూడా చదివా చాలా బుక్స్లో. ఈ బుక్స్లో చదివి చెప్తానండి మీకు. అద్భుతమైన ఫలితం అంటే ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శరీరంలో వచ్చే దోషాలు చాలా వరకు పరిహారం అవుతాయని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. అలాగే ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన, ఆంజనేయ స్వామి దగ్గర వడమాల ఆయన సమర్పించడం, వడమాల అంటాం కదా, తర్వాత అప్పాలు సమర్పించడం, అలాగే వస్త్రాలు సమర్పించడం, అలాగే ఆంజనేయ స్వామికి సింధూరం రాయించడం అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయంటే సందేహం ఉందా? ఏం సందేహం లేదండి. అలాగే అన్ని రకాలుగా భగవంతుని ధ్యానించడం వలన, శివాభిషేకాలు, విష్ణు ఆరాధన ఎప్పటికీ మర్చిపోకూడదండి. మనం శివుడికి ఆరాధన చేసుకోవడం వల్ల, అంటే చేతులు ఉండగా శివ పూజలు చేయనేలా, నోరు ఉండగా
అంటే హరినామ సంకీర్తన చేయనేలా అని మనం ఇక్కడ చదువుకుంటూ ఉంటాం కదా. శివుణ్ణి పూజలు చేసుకుంటూ హరిని పూజిస్తుండడం వలన, చిప్పుతో పొగుడుతుండడం వలన గ్రహాల వల్ల వచ్చే దోషాల పరిహారం అవడం కాకుండా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం వలన ఏమైనా గ్రహాల వల్ల వచ్చే దోషాలు ఉన్నాయంటారా? ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, మీలాగా సంతోషంగా ఉండడానికి అవకాశాలు లేవా? ఉండి తీరతాయి. సో ఈ విధంగా అన్ని రాసుల వాళ్ళకి అద్భుతంగా ఉండాలని, ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉండాలని, అన్ని పనులు మీకు అన్ని మంచి పనులు ముందు మీ దగ్గరికి రావాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.